సో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. ఇప్పుడు మాట్లాడి నేనైతే చదువుకుంటున్నా, మ్యాథ్స్ ప్రాక్టీస్ అయితే చేస్తున్నా. ఇప్పుడు నేనేం ప్రాక్టీస్ చేస్తున్నా అంటే పాయింట్ వేరియబుల్ సాటిస్ఫాక్షన్, ఇది 2 మార్క్స్ కోసం అన్నట్టు. దీన్ని అయితే ప్రాక్టీస్ చేస్తున్నా. ఈరోజు నేను కాలేజ్ కూడా పోలే, ఇప్పుడు షాప్లోనే అయితే ఉన్నా. నేను ఇక్కడనే ఇక్కడ అన్ని చిప్స్ ఇట్లా ఉన్నాయి, షాప్లోనే ఉన్నా, మా షాప్లో. ఇప్పుడు ఇంట్లోకి అయితే వెళ్దాం, మరి ప్రాక్టీస్ అయిపోయాక పోదాం. మరి ఇంకా మా బైక్ అయితే రిపేర్ అయింది, అది చేసేది అయితే ఉంది. మరి చలో ఇప్పటికైతే నేనైతే ప్రాక్టీస్ అయితే ఇస్తున్నా. చాయ్ ఇచ్చింది మా అమ్మ, ఒకటి ఇక్కడ ఒక చిన్న డోర్ అయితే ఉంటుంది, దాని లోపలికైతే ఇచ్చింది. ఇంకా ఇప్పుడే ఇంట్లోకి కూడా వచ్చేసిన, ఫ్రెష్ కూడా అయిపోయినా, స్నానం చేసిన. ఇప్పుడు బయటనైతే ఉన్నా. ఇక చెట్లు అయితే పెరిగినాయి, ఇక్కడ అన్ని బట్టలు ఎండేసిన అన్నీ ముందైతే. ఇంకా ఇటన్నీ కొండి ఇట్లా అవన్నీ అంతే ఉన్నాయి. ఇంకా అట్టేమో చెట్లు ఉన్నాయి. ఇప్పుడే నాకైతే గింజలు అయితే ఉన్నాయి, కానీ అడ్డే ఇంకో ఈ చెట్టుకి ఇవి బజ్జీలు అయితే తీసుకుంటారు. దానికి ఈ గింజలు అయితే అయినాయి. ఈ గింజలని మళ్ళీ వేరే చెట్ల కాడ వెళ్దాం, ఆడ మళ్ళీ ఈ చెట్లు అయితే పెరుగుతాయి. ఇంకా ఇటు పక్క బయట పోయి గార్డెన్ అయితే వేద్దాం. అక్కడంతా చెత్త ఇట్లా వాడేసినాయి. ఇక్కడ మేము రోజు మంట ముట్టించుకుంటాం, ఇది ఎప్పుడు చూపెట్టలేను. ఈరోజు అన్న రేపన్నా చూపెడతా, ఎప్పుడన్నా. రోజు ముట్టించుకుంటాం అందరం, ఫ్రెండ్స్ అన్నాలు ఇట్లా అందరం కూకొని వీటిని పెట్టుకుంటాం. ఇక్కడ ఈ గింజలు అయితే వేసేద్దాం, ఇక్కడ చెట్లు పెరుగుతుంది. మళ్ళీ ఇక్కడ అన్నీ కవర్ ఇట్లా వాడేసినాయి. సరే మరి మళ్ళీ ఇంట్లో పోదాం. ఇంట్లో కూడా ఎవరు లేరు, అమ్మ కూడా పోయింది. అమ్మ మా అమ్మల ఇంటికి అయితే పోయింది. ఇంకా ఇటు పక్క ఇంకా చెట్లు ఇంకా ఇటు పక్క 2 పువ్వులు అయినాయి. ఇటు 2 పువ్వులు, ఇటు ఒక పువ్వు అయింది, ఎండిపోయింది. సో గాయ్స్ ఇప్పుడే మా నాన్న కూడా వచ్చేసిండు. నాన్న బండి చేద్దామా? సాయంత్రం 4 సరే 4 అయితే బండి చేసేద్దాం. ఇంకా గాయ్స్ ఇది అదే బండిది కర్వ్ అయిపోయింది, కొత్తది కదా. ఇప్పుడు ఇది అదే ఇలా చైన్ ఇట్లుంది, చైన్ ఉంటుంది కదా నాన్న, ఇలా చైన్ ఉంటుంది ఇలా. ఇదైతే కర్వ్ అయింది, ఇది కొత్తది ఉంది ఇలా. ఇప్పుడు దీన్ని అయితే వేయాలా గాయ్స్. ఇప్పుడు అన్నం అయితే తింటున్నాం, బెండకాయ అన్నం, బీరకాయ ఇంకా అన్నం. గాయ్స్ ఇప్పుడే తిని పండుకొని లేచిన, అయిన సోఫా మీద పండుకున్నా. నేనైతే మా నాన్న చేయడని రిపేరింగ్ చాలా పెట్టేసిండు. మా నాన్నకి వచ్చి రిపేరింగ్ చేసేస్తాను. ఇక తింపన్నా మీరికి తిప్పాలా? మీకు చెప్తా తిప్పు. ఇది కూడా గాయస్. ఇంకా దీనికి ఇవి అయితే తీసేసినాం ఇప్పుడే. ఇప్పుడు టైర్ కూడా తీసేస్తున్నాం గాయస్. ఇప్పుడు ఆ చైన్ ప్యాకెట్ కూడా తీసేసినాం, దానికి ఉన్న రింగ్ ఈడ పెట్టేసినాం. ఇప్పుడు కొత్తగా అయితే వేస్తున్నాం, కొత్తగా తీసింది మా నాన్న. ఇవన్నీ వేసి కాడ గాయస్ ఇప్పుడు అది అయితే అయిపోయింది, బండి చేసాడు. ఇప్పుడు అమ్మ, నాన్న, ఇంకా ప్రశాంత్, శ్రీధర్ అన్న, ఇంకా నేను, ఇంకా చరణ్ అన్న, ఇట్లా అందరం విన్నాం. ఇప్పుడే మా పెద్దమ్మ కూడా వచ్చింది, బీడీలు చేస్తుంది. 2000 బీడీలు చేస్తాం. 2000 బీడీలు ఆచార్కి 250 అంటే 500 పైసలు చేస్తా అన్నట్టు. 2000 బీడీలు చేస్తావు రోజు. ఇప్పుడు నాకు ప్రాక్టీస్ కూడా చేసుకుంటున్నా ఇంకా మ్యాథ్స్. ఇప్పుడు ఇంట్లోకి అయితే వచ్చిన. ఇప్పుడు
ఓటర్ ఐడి అప్లై చేసుకున్నానికి నాన్ననైతే పోదామంటుండే. ఇప్పుడు అన్నీ తీసుకోవాలా. ఫస్ట్ టైం నేను ఓటు వేయబోతున్నాను ఇప్పటి నుండి. చలో మరి ఎలా ఉంటుందో చూద్దాం. మరి ఓటు వేసినకి కాదు, ఓటర్ ఐడి అప్లై చేసినకి పోతున్నాం. మరి చలో ఇప్పుడే పోతున్నాం. ఇంకా ఇప్పుడు ఏడిపోతున్నాం నాన్న? ఓట్ కార్డ్ ఏడ అప్లై చేసాడు? మాడిపల్లిలోకి అయితే పోతున్నాం మేము. ఇప్పుడు మీషో వాళ్ళకి అయితే పోతున్నాం. మేము మొత్తం చీకటి ఉంది, మొత్తం చీకట్లు ఉంది మట్లి మొత్తం. చాలా మీషో వచ్చేసింది. ఇటు పక్క ఉంటుంది, ఇటు ఇటు 2 మీషో వాళ్ళు ఉంటాయి. ఈయనే ఇప్పుడు ఓటర్ ఐడి కూడా తీసేసుకున్నాం, అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఓటు వేయడం అంటే ఇప్పుడు పోతున్నాం. ఇక మళ్ళీ చీకట్ల నుంచి మెట్లు చూడండి, మొత్తం చీకటే, మొత్తం ట్రాఫిక్ ఉంది వాళ్ళ కూడా. ఇప్పుడు ఫైర్ క్యాంప్ అయితే పెట్టుకున్నాం. ఈయనే అందరం ఈయన పెట్టుకుంటాం. ఇంకా వచ్చేది ఉన్నారు, లైన్ కత్తారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ట్యూషన్కి అయితే వచ్చిన, కానీ నేను ట్యూషన్ అయితే మానేసిన. ఇంకా ట్యూషన్ ఫ్రెండ్స్ కాదు మా ఫ్రెండ్స్. ఇంకా యూట్యూబర్ ఇంకా సాయి ఇంకో ఈడు ఈయన ఉన్నాడు. ఇంకో అందరం 4 వచ్చినాం మొత్తం. ఇప్పుడు చాయ్ తాగడం. చౌరస్తాగా ఇది సిద్ధులాట ప్లేస్. చౌరస్తా ఇంకా 2 ఏమంటారా కేక్ బన్స్ అయితే వచ్చినాయి. ఇప్పుడే ఆర్డర్ కూడా పెట్టేసినాం. అత్తది ఇంకా చాయ్ ఇట్లా. అటు పక్క పాన్ ఇట్లా అమ్ముతారు కావచ్చు, ఇంకా పాన్ ఇట్లా అమ్ముతారు కావచ్చు. పాన్ ఇట్లా అమ్ముతారు కానీ మనం తినం. ఒక సీడ్ పాన్ ఇట్లా మంచిగా ఉంటుంది. అప్పట్లో తింటుండే నేను, అంతకుముందు ఎప్పుడో తిన్నా, మస్తు సూపర్ ఉంటుండే. ఇక ఈ బ్లాగ్ తింటే నెక్స్ట్ బ్లాగ్లో మరి కలుద్దాం. అప్పటిని సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకా ఆగండి మరి. ఇంకా రేపటి బ్లాగ్లో నేను మా నాన్నతో XOX గేమ్ అయితే ఆడబోతున్నాను. మరి రేపటి బ్లాగ్ కూడా చూడండి. ఈ అకౌంట్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. మరి చలో మరి బాయ్. గాయ్స్ ఇప్పుడు పులిహోర అన్నం అయితే తింటున్నా. ముందు మీరు టేస్ట్ అయితే చేసి చెప్పండి నాకు ఎట్లుందో, దాని తర్వాత నేను తింటా. సరే మరి బాయ్.